కశ్మీర్ ఉగ్రదాడి మీద భారతీయులంతా ఆవేశంతో ఊగిపోతున్నారు. టెర్రరిస్టులు చేసిన దాడిలో మరణించిన వారి పట్ల అన్ని వర్గాల నుండి సానుభూతి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలోనే భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలని సినీ హీరో సునీల్ శెట్టి అంటున్నాడు. హైలైట్ ఏంటంటే తన తదుపరి హాలిడే డెస్టినేషన్ కశ్మీర్ అంటూ టూరిస్టులలో ధైర్యాన్ని నింపే కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి భారతదేశంతో పాటు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. సైన్యం దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి బయటపడిన బాధితులు మిలిటెంట్లు ప్రవర్తించిన తీరును చెబుతుంటే కోట్లాది మంది భారతీయుల రక్తం మరిగిపోతుంది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. భారత్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులు వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వేసవిలో ఎండల వేడి నుంచి ఉపశమనంగా కాశ్మీర్ వెళ్లి ఎంజాయ్ చేద్దామని కొన్ని వేల మంది ప్లాన్ చేసుకోగా ఉగ్రదాడితో పరిస్థితి తారుమారైంది. చాలా మంది భయంతో తమ టూర్ ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ పర్యాటకాన్ని అండగా నిలిచారు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి. లతా మంగేష్కర్ అవార్డు 2025 ప్రదానోత్సవంలో సునీల్ మాట్లాడుతూ కశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమనే నొక్కి చెప్పారు. భయం, ద్వేషానికి భారత పౌరులు ఎల్లప్పుడూ లొంగిపోవద్దని సునీల్ శెట్టి కోరారు. మనం మానవాళికి సేవ చేయడం అంటే దేవునికి సేవ చేయడమే. సర్వశక్తిమంతుడైన ఆయన ప్రతీదీ చూసి ప్రతిస్పందిస్తాడు. ప్రస్తుతం భారతీయులుగా ఐక్యంగా ఉండాలి. భయాన్ని, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారి ఉచ్చులో మనం పడకూడదు. ప్రజలు తమ తదుపరి విహారయాత్రను కశ్మీర్లో ప్లాన్ చేసుకోవాలని సునీల్ శెట్టి పిలుపునిచ్చారు. సునీల్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.